హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఈ వీడియోలో కంప్లీట్‌గా డీఎస్సీ నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరిలో వస్తుందా అని చెప్పేసి ఆర్టికల్ అయితే ప్రచురించారు. దాని గురించి డిస్కస్ చేద్దాం. అదేవిధంగా డీఎస్సీకి సంబంధించి ఉచిత శిక్షణ ఇంకెప్పుడు అని చెప్పేసి ఈ 2 టాపిక్స్ గురించి కంప్లీట్‌గా డిస్కస్ చేద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైమ్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ మనం కంప్లీట్‌గా చూసుకుంటే గనక ఉచిత శిక్షణ ఇంకెప్పుడు అని చెప్పేసి దీంట్లో ఆర్టికల్ అయితే ప్రచురించడం అయితే జరిగింది ఆంధ్రప్రభ నుంచి. ఇక్కడ మనం కంప్లీట్‌గా డిస్కస్ చేసుకుంటే గనక మెగా డిఎస్సి కోర్సు కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఉచిత శిక్షణ వాయిదా పడుతూ వస్తుంది. సాంఘిక సంక్షేమ ఆధ్వర్యంలో స్టడీ సర్కిల్స్తో పాటు వివిధ ప్రైవేట్ సంస్థల్లో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. వీరికి ప్రవేశ పరీక్ష నిర్వహించి ఎంపిక చేసేందుకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. కాగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ ప్రక్రియ అనేది నిలిచిపోయింది. తర్వాత దీని గురించి అధికారులు పట్టించుకోకపోవడంతో పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారో తెలియక అభ్యర్థులు అయోమయానికైతే గురి కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే కనుక పరీక్ష శిక్షణ ప్రారంభించే తమకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని పలువురు డిఎస్సికి సిద్ధమైన అభ్యర్థులు అయితే అంటున్నారు. 3,000 మందికి శిక్షణ. మెగా డిఎస్సికి హాజరయ్యే పేద మధ్యతరగతి అభ్యర్థులకు రెసిడెన్షియల్తో పాటు కూడిన శిక్షణ ఉచితంగా నిర్వహించనున్నది. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు తరగతిగా నిర్వహించే దరఖాస్తులు అయితే ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,000 మందికి అవకాశం అయితే కల్పించనుంది. ఇక్కడ చూసుకుంటే కనుక అక్టోబర్ 27న పరీక్ష వాయిదా అని చెప్పేసి డిఎస్సికి హాజరయ్యే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉచిత శిక్షణ కోసం జ్ఞానభూమి వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించింది. అభ్యర్థుల విద్యార్హతలు ఇతర అంశాలపై సచివాలయాల్లో 6 దశల్లో వెరిఫికేషన్ ప్రక్రియలు కూడా పూర్తయింది. అక్టోబర్ 27న దరఖాస్తులు అందరికీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి మెరిట్ ప్రతిపాదన అభ్యర్థులకు అర్హత ప్రకారం ఎంపిక చేసే దిశగా అధికారులు కార్యాచరణ రూపొందించారు. తుది దశలో ఎంపికైన అభ్యర్థులకు 3 నెలల పాటు రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో స్క్రీనింగ్ నిర్వహణకు అధికారులు వాయిదా వేశారు. జరిగి 2 నెలలైనా మళ్లీ పరీక్ష నిర్వహణపై అధికారులకు నోరు మెదపడం లేదు. ఇంకా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకుండా శిక్షణ ఎందుకంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇదండి దీనికి సంబంధించి ఫ్రీ కోచింగ్ గురించి. అదేవిధంగా డిఎస్సి గురించి నోటిఫికేషన్ గురించి చూస్తే కనుక ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పేసి కాగా ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ను ఫిబ్రవరి లేదా మార్చి నెలాఖరులో విడుదల చేసే అవకాశం ఉంది. మళ్ళీ పాఠశాలలు పునఃప్రారంభించడానికి ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అయితే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేస్తే సుమారు 15 నుంచి నెల రోజుల లోపే పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఉచిత శిక్షణ ప్రారంభిస్తే ఏం ప్రయోజనం అని పలువురు అయితే ప్రశ్నిస్తున్నారు. ఫిబ్రవరి ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉండడంతో సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఉచిత శిక్షణ పరీక్షను త్వరగా నిర్వహించాలని పలువురు అభ్యర్థులు అయితే కోవడం అయితే జరుగుతుంది. ఇదండి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అయితే కనుక వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.